హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈ రోజు మీ ముందుకి వరంగల్ హైవేకి దగ్గరలో స్వర్ణగిరి టెంపుల్కి ఆపోజిట్ రోడ్కి మన ముందుకైతే ఒక ప్రాజెక్ట్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ వారు డెవలప్మెంట్ చేస్తున్నటువంటి సువర్ణగిరి ప్రాజెక్ట్ అండి. దీనికి వచ్చేసి అప్రూవల్స్ వచ్చి హెచ్ఎండి అండ్ రేర్ అప్రూవ్ కలిగినటువంటి 30 acres లో అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా మనకి ఆల్ డెవలప్మెంట్స్ అండర్ ప్రోగ్రెస్ లో ఉందండి. నచ్చిన వారు త్వరపడండి. ఎందుకంటే అండి మనకి ఈ స్టేజ్ లో ప్లాట్స్ తీసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే లోపల మంచి అప్రిషియేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ మనకి ఒక 2 years 3 years తర్వాత మనకి ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది, ఈ యొక్క విశేషాలన్నీ కూడా దామోదర్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మార్కెటింగ్ డైరెక్టర్ అయినటువంటి దామోదర్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎగ్జాక్ట్ లొకేషన్ తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా దామోదర్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? సూపర్ సార్. సార్, మనకి లొకేషన్ ముందు తెలుసుకుందాం సార్. ముందు మనకి లొకేషన్ కనెక్టివిటీస్ చెప్పండి. ఇది వచ్చేసి ఈ వెంచర్ వచ్చేసి వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్లీ ఒక 2.5 kilometer లోపలికి ఉంటుంది సార్. తర్వాత కొంచెం ముందుకు పోతే హన్మాపురాన్ విలేజ్ ఉంటుంది. మనకు ఈ ముందు నుంచి 100 feet రోడ్ కూడా వెళ్తుంది. అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ ముందు ఉన్న రోడ్ 100 feet రోడ్. ఇది హన్మాపూర్కి వెళ్తుంది. హన్మాపూర్ విలేజ్కి వెళ్తుంది. మనకి భువనగిరి టచ్ అవుతుంది. హన్మాపూర్ నుంచి మళ్ళీ భువనగిరికి టౌన్ కి ఈజీ ఉంటుంది. మళ్ళీ జయదేవ్పూర్ హైవే అనేది కనెక్ట్ అవుతుంది సార్. ఇది ఓకే. జయదేవ్పూర్ హైవే అంటే మనకి ఇటు సిద్దిపేట ఇదంతా అవును, ఇదే కనెక్ట్ అవుతుంది. మనకి ఎన్ని ఫేజెస్ లో చేస్తున్నారు సార్? ఫస్ట్ phase 1 ఇప్పుడు మనం చూస్తున్నది phase 1 డెవలప్మెంట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇందులో 50-60% ప్లాట్స్ హోల్డ్ అవుట్ అయినాయి. phase 2 లో మనము రీసెంట్ గానే మనకు పర్మిషన్ వచ్చింది కాబట్టి డెవలప్మెంట్ స్టార్ట్ చేసినాము. అందులో టోటల్ అవైలబుల్ ఉన్నాయి. మనకు దీనిలాగానే టోటల్ మొత్తం ఒకటే 30 acres లో డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయింది మన దగ్గర. ఇప్పుడు మనకి అక్కడ కనిపించేది క్లబ్ హౌస్. అది మన కంపెనీలో దాదాపు ఇప్పుడు 18 వెంచర్స్ ఉన్నాయి. ఏ వెంచర్ చూసినా ఇట్లే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే మనము మన కస్టమర్ ఇప్పుడు ప్రజెంట్ మనకు 1 year 2 years కింద తీసుకున్న వాళ్ళు కూడా మనకు మళ్ళీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళకి గుర్తు రావాలని చెప్పేసి మనము బాగా డెవలప్మెంట్ చేస్తాం. మరి డెవలప్మెంట్ చేసి వదిలేసి సేల్ చేసినట్టు వెళ్ళిపోము. మినిమం 5 years అయితే మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీ గురించి నచ్చేది ఏంటంటే సార్ నాకు ఇదే సార్, మీరు డెవలప్మెంట్ లో కాంప్రమైజ్. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ ఒకటి ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందో నెక్స్ట్ ఒక 3 years 4 years తర్వాత హౌసెస్ కట్టుకోవాలన్నా కూడా అదే మెయింటెనెన్స్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. అవును సార్, వాస్తవం సార్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లోపల డెవలప్మెంట్స్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా తెలుసుకోవాలి. ఓకే. మనకి ప్రాజెక్ట్ లో ఇంటర్నెట్ డెవలప్మెంట్స్ ఏమో వచ్చేసి మనకు డెవలప్మెంట్ లో పరంగా చూస్తే ఎంట్రన్స్ ఆర్ట్స్ మనకు గ్రాండ్ గా చేశాము. తర్వాత ఇందులో వచ్చేసి 40 feet రోడ్ ఎంట్రన్స్ పెద్ద మనం చూస్తున్నది 40 feet రోడ్. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్. అందరూ బ్లాక్ టాప్ రోడ్ ఇచ్చినా సరిపోతుంది మనకు గవర్నమెంట్. కానీ మనం ఏం చేసినాం అంటే లైఫ్ ఎక్కువ అని చెప్పేసి సీసీ రోడ్స్ వేసినాము. తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం సీసీ రోడ్స్ వేసాము. తర్వాత మనకు ఎవ్రీ ప్లాట్కు వాటర్ కనెక్షన్ ఉంటుంది. తర్వాత డ్రైనేజ్ కనెక్షన్ ఉంటుంది. ఫుట్పాత్ కూడా కట్టినాం చూడండి. మన ఎలక్ట్రిసిటీ కూడా పెట్టేసినాము. దీంతో పాటు క్లబ్ హౌస్ ఏమీ అవసరం లేదు. ఏ గవర్నమెంట్ కూడా అడగదు. ఇందులో ప్లాట్ కొన్న వాళ్ళకు ఫ్రీ క్లబ్ హౌస్ ఉండాలని చెప్పేసి మనము దాదాపు 2 కోట్లు పెట్టి క్లబ్ హౌస్ కూడా కట్టినాము. పార్కులో మీటింగ్ హాల్ లాగా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం అనేసి మీటింగ్ హాల్ లాగా కూడా మనం పార్క్లో కూడా డెవలప్మెంట్ బాగా చేసినాం సార్. అయితే సార్ దీంట్లో ఓవరాల్ మనకి ఎన్ని ప్లాటింగ్స్? టోటల్గా వచ్చేసి 421 ప్లాట్స్ సార్. అంటే స్టార్టింగ్ వచ్చేసి 150 square yards స్టార్టింగ్ ఉన్నాయి. 150, 200, 300 కొన్ని పెద్ద ప్లాట్ 600 దాకా కూడా ఉన్నాయి. అట్లా చూస్తే మనకు 421 ప్లాట్స్ వచ్చినాయి సార్ మొత్తం. అంటే 150 గజాల నుంచి 600 గజాల వరకు అవైలబుల్ ఉన్నాయి. అయితే సార్ దీంట్లో మనకి 150 గజాల డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? 30 అంటే రోడ్ పేస్ వచ్చి 30 ఉంటుంది, లోపలికి వచ్చేసి 45 ఉంటుంది. అట్లా చూస్తే మనకు 150 square yards వస్తుంది సార్. మంచి డైమెన్షన్ సార్. ఎందుకంటే 150లో 30-45 వచ్చింది అనుకోండి. అవును సార్. ప్లానింగ్ కూడా ఇల్లు కూడా బాగా వస్తుంది. అయితే సార్ ఇది మనకి ఉప్పల్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఉప్పల్ నుంచి ఎగ్జాక్ట్లీ 35 kilometers ఉంటుంది సార్. 35 kilometers ఉంటుంది. డ్రైవ్ పరంగా చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ అనుకోవాలి. డ్రైవ్ పరంగా ట్రాఫిక్ లేకపోతే ఒక 25 minutes లో కూడా రావచ్చు. 30 minutes లోపు మనకి ఇక్కడికి రావచ్చు సార్. మనకి ఎలివేటర్ కారిడార్ అయిపోయింది అనుకోండి, మీరు అన్నట్టు 25 minutes లో రావచ్చు. అవును సార్. అయితే సార్ ఇక్కడ నుంచి మనకి దగ్గరలో కూడా ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఒకటి స్వర్ణగిరి టెంపుల్ అయితే మనకు ఆపోజిట్. అవును సార్. నెక్స్ట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి భువనగిరి ఫోర్ట్. అవును, భువనగిరి పోర్ట్ కూడా ఉంది. భువనగిరి పోర్టును కూడా ఇప్పుడు ప్రజెంట్ టూరిజం ప్లేస్ చేయాలని చెప్పి రోప్ వే కూడా చేస్తున్నారు అక్కడ. అట్లా భువనగిరి రైల్వే స్టేషన్ కానీ బీబీనగర్ రైల్వే స్టేషన్ బాగా డెవలప్ చేస్తున్నారు. అలాగే సార్ ఇక్కడ నుంచి భువనగిరి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్ మనకి? భువనగిరి జస్ట్ ఒక 5 to 6 kilometers ఉంటుంది అంతే. అయితే సార్ మనకి ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట కూడా మనకి ఇదంతా డివోషనల్ హబ్ రోడ్ అని కూడా అంటారు. అవును సార్.
దాని గురించి కూడా చెప్పండి సార్. యాదగిరిగుట్ట ఎంత? యాదగిరిగుట్ట దాదాపు 25 కిలోమీటర్ ఉంటుంది. అంటే మన హైదరాబాద్ దగ్గర, ముందు హైదరాబాద్ కి దగ్గర, ఓఆర్ఆర్ దగ్గర, ఎయిమ్స్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర అన్నారు కదా సార్, ఈ నుంచి ఓఆర్ఆర్ ఎంత డిస్టెన్స్ వస్తుంది గట్కే సార్? 15 to 20 కిలోమీటర్ ఉంటుంది సార్. మనకి ప్రాజెక్ట్ నుంచి హైవే వచ్చేసి 2.5 కిలోమీటర్స్. అవును సార్. అంటే మనకి రోడ్ కనెక్టివిటీ దగ్గర ఉంది, ప్లస్ రైల్ కనెక్టివిటీ ఇటు మన భువనగిరి చూసుకున్నా, ఇటు బీబీనార్ చూసుకున్నా కూడా దగ్గర అవుతుంది. అవును సార్. ఈ రెండింటితో పాటు సార్ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అప్రిషియేషన్ రావాలంటే ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఏమున్నాయి చెప్పండి సార్. ఫస్ట్ గట్కేసర్ నుంచి తీసుకుంటే గట్కేసర్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉన్నాయి 2, తర్వాత సింగపూర్ టౌన్షిప్ ఉంది, తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఐటీ పోచారం, ఐటీ మాదారం, ప్లస్ విప్రో, జెన్పాక్ట్, ఇలా చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ చాలా, ఐటీ సెడ్జెస్ పోచారం, చాలా ఎంప్లాయ్మెంట్స్ కూడా అక్కడ వచ్చినాయి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి దాదాపు 200 ఎకరాలు. 200 ఎకరాలు అంటే మన ఇండియాలో సెకండ్ ఉంది. ఢిల్లీ ఫస్ట్, సెకండ్ మనది తెలంగాణ రావడం మన అదృష్టం తెలంగాణ ప్రజలకు. అక్కడ వచ్చేసి హాస్పిటల్తో పాటు యూజీ పీజీ కాలేజెస్ కూడా అక్కడ దాదాపు 2000 బెడ్స్ తోటి హాస్పిటల్, ప్లస్ 3000 to 5000 స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటారంట. అట్లా చూస్తే ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా కొంచెం పెద్దగా చేయాలని చెప్పేసి రీసెంట్గా ఒక 50-70 ఎకరాస్లో ఎక్స్టెన్షన్ చేస్తారు. మళ్ళీ రీసెంట్గా న్యూస్ ఏంటంటే 72 ఫ్లోర్కి పర్మిషన్ కూడా ఇచ్చిందని అంటారు గవర్నమెంట్ రీసెంట్గా. అంటే అంత డెవలప్ అవుతుంది. ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సార్ మనకు బీబీ నగర్ భువనగిరి మధ్యలో అక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఉంది. దాని ఆపోజిట్ వచ్చేసి మెడికల్ కాలేజ్ ఉంది ఒకటి. ఇప్పుడు మీరు అన్నట్టు సార్ ఈ దగ్గరలో మనకి ఎంప్లాయ్మెంట్ జోన్స్ చాలా ఉన్నాయి. ప్లస్ ఇంతకు ముందు మీరు ఒకటి అన్నారు, మనకి ఇది వచ్చేసి టూరిజం హబ్ అని. ఇది డివోషనల్ టూరిజం హబ్ సార్. అవును, 100%. ఎందుకంటే సార్ మనకి ఇక్కడ స్వర్ణగిరి ఒకటి స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే మేజర్ వి చూసుకుంటే స్వర్ణగిరి ఒకటి, యాదాద్రి టెంపుల్ ఒకటి, ప్లస్ మనకి కొలనుపాక జైన్ టెంపుల్ కానీ ఇవన్నీ వెళ్ళొచ్చు. పక్కన కూడా స్వర్ణగిరి టెంపుల్ ఆపోజిట్ హైవే కు భువనగిరి ఎల్లమ్మ చాలా ఫేమస్. హైదరాబాద్ లో భువనగిరి ఎల్లమ్మ అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉన్నారు. దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ మన వెంచర్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ లో phase 1 అయితే కంప్లీట్ అయిందని చెప్పారు. phase 2 ఎక్స్టెన్షన్ నడుస్తుంది వరకు. అవును. మనకి ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది సార్ ఓవరాల్? మనకు వితిన్ 6 months లోపు టోటల్ గా phase 1 లాగా డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తాం సార్. అంటే ఇదే విధంగా phase 2 కూడా కంప్లీట్ చేస్తాం. చూడొచ్చు ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది మనకు. phase 2 లో కూడా స్టోనింగ్స్ వేసినాము, రోడ్స్ మట్టి పోసినాము. ఇవన్నీ వితిన్ అంటే 3-2 months అనకుండా 6 months లోపు చెప్తున్నాం. ఆ లోపు గ్రేస్ పీరియడ్ ఆ లోపు కంప్లీట్ చేసిస్తాం 100%. ఇంకోటి ఏంటంటే అండి, ప్రాజెక్ట్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా టోటల్ కూడా రెడ్ సాయిల్ ఉందండి. మనకి సాయిల్ పరంగా చూసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. రేపు హెవీ వర్షాలు పడ్డా కూడా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ అయితే ఉండదు. సార్ ఇక్కడ మనకి రైట్ సైడ్ లో క్లబ్ హౌస్ కనబడుతుంది. దీంట్లో మనకి ఏమేమి ఇస్తున్నారు సార్? దీంట్లో క్లబ్ హౌస్ వచ్చేసి ఒక 2 bedrooms, ఒకటి మీటింగ్ హాల్ లాగా ఒకటి ఇచ్చేసాం సార్. ఓకే. అంటే ఎవరైనా వచ్చినా కూడా ఒకవేళ స్టే చేయాలన్నా కూడా చేసేందుకు ఉంది సార్. దీంట్లో మనకి పార్క్స్ ఎన్ని వచ్చాయి సార్? పార్క్స్ వచ్చేసి 2 parks వచ్చినాయి సార్. ఇక్కడ ఒకటి, అక్కడ ఒక చిన్న పార్క్ వచ్చింది. పార్క్ లో కూడా మనకు మీటింగ్ హాల్ లాగా చెప్పినాం కదా, ఇప్పుడు చేస్తున్నాం. ఒకసారి పార్క్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాం సార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 2 పార్క్లు అన్నాం కదండి. ఒక పార్క్ అయితే మనకి టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చండి, మనకి డెవలప్మెంట్ వర్క్ అంతా కూడా బాగా చేశారు. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది, 0 పొల్యూషన్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చండి సార్. ఇప్పుడు మనకి దీంట్లో ప్రైసెస్ ఎంతో చెప్తున్నారు కూడా చెప్పండి సార్. 14,999 ఫర్ స్క్వేర్ యార్డ్స్ లాగా సార్. 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మనకు అప్ టు 70% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో సార్. ఇప్పుడు మీరు ప్రైస్ 14,999 అన్నారు, ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమైనా? అంటే కస్టమర్స్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ పేమెంట్ మోడ్ని బట్టి కూడా మనము నెగోషియబుల్ చేస్తాం సార్. ఓకే. అయితే సార్ దీంట్లో మనకి ఏ ఫేసింగ్ లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అన్ని ఫేసింగ్ లో ఉన్నాయి సార్. కార్నర్స్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, నార్త్ కానీ, ఆల్ కార్నర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్. ఎందుకంటే మనం రీసెంట్గా phase 2 మనకి హెల్ప్ నెంబర్ వచ్చింది కాబట్టి అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్. ఒకవేళ phase 1 లో ఆల్రెడీ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి, అందులో కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి. కొన్ని అంటే ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి, కార్నర్ కొంచెం తక్కువ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి వేకెన్సీ బట్టి సెలెక్ట్ చేస్తాం కస్టమర్ వచ్చి. ఒక ప్రశ్న అడుగుతుంది సార్. ఓకే. జనరల్ ఒక ఆడియన్ గా, ఓకే, ఇదే ప్రాజెక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని కూడా చెప్పండి సార్. మేజర్ ఒకటి చూస్తే అయితే ఈస్ట్ హైటెక్ సిటీ అంటారు సార్. ప్లస్ తర్వాత మనకు ఉప్పల్ నుంచి బ్యాక్ తీసుకుంటే, ఉప్పల్ నుంచి తీసుకుంటే ఒక 20-25 years కింద తీసుకుంటే ఉప్పల్లో కూడా అదంతా ఇండస్ట్రియల్ ఏరియా, జంగల్, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నారు. కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఇలా మినిమం అక్కడ 150,000 నుంచి 2 లక్షల గజం పోతుంది. దాని తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బోడుప్పల్ కానీ, మేడిపల్లి, చెంగిచెర్ల ఈ ఏరియాలో అక్కడ దూరం అన్నారు ఆ టైంలో కూడా. ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది చూడండి. తర్వాత మనకు ఒక ఫ్లైఓవర్ పడుతుంది. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే కూడా మనకు నారాపల్లి ఫ్లైఓవర్ అది కూడా కంప్లీట్ అయితే బాగా డెవలప్ అవుతుంది. అలా మనకు అప్పుడు ఉప్పలు, ఎల్బీ నగర్ ఇదంతా ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండే. తర్వాత అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా అదంతా దూరం అన్నారు. ఇప్పుడు గట్కేసర్ కానీ, ఇప్పుడు తర్వాత బొంగళూరు గేట్ కానీ, శంషాబాద్ కానీ దూరం అన్నారు. అప్పుడు ఎంత 1000 రూపాయల నుంచి 3,000 ఉన్న గజం ఉండే. అంటే అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది. దీని తర్వాత కొంచెం RRR వస్తుంది.
త్రిబుల్ ఇక్కడ నుంచి ఇంకొక 10-15 కిలోమీటర్ దూరాలు ఉన్నది. అయితే ఇప్పుడు మనకు రానున్న రోజుల్లో 5 కిలోమీటర్ దూరంలో బాగా డెవలప్ అవుతుంది, కంపెనీస్ రాబోతున్నాయి. దాంతో పాటు మనకు రీసెంట్ గానే మనకు ఇది ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీలో కలిపారు. మళ్ళీ వచ్చే రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ నుంచి 5 కిలోమీటర్ దాకా హెచ్ఎంలో కలిపారు. అంటే హైదరాబాద్ ఎంత దూరం పోతుందనే చూసుకోవాలి. దాంతోపాటు సార్ రీసెంట్గా పార్లమెంట్లో మనకు పార్లమెంట్ న్యూస్ వినుంటే మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు మన తెలంగాణలో రాష్ట్ర భవనాల కోసం ల్యాండ్ అడిగారు మన గవర్నమెంట్ని. అది ఎందుకు అడిగారు అంటే చాలా వరకు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు, కొంతమంది కస్టమర్లకు కూడా తెలియదు. రానున్న రోజులలో ఇది ఒక అనవాళ్ళు ఏంటంటే సెకండ్ క్యాపిటల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఇండియాకు మన హైదరాబాద్. ఒకవేళ ఇండియాకు మన హైదరాబాద్ క్యాపిటల్ అయితే మరి తెలంగాణకు క్యాపిటల్ కావాలి కదా. అవును సార్. తెలంగాణకు క్యాపిటల్ కానిక స్కోప్ ఏదైనా ఉంది అంటే దాని తర్వాత వరంగల్ వేస్తారు. ఇన్ కేసు వరంగల్ ఒకవేళ మనకు ఇది సెకండ్ క్యాపిటల్ ఇండియాకు అయితే మనకు హైదరాబాద్ త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండి అన్నాం కదా, అక్కడ దాకా క్యాపిటల్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ క్యాపిటల్ మనకు తెలంగాణకు క్యాపిటల్ అవసరం ఉంది కాబట్టి ఇన్ని డిస్ట్రిక్ట్లలో తెలంగాణకు క్యాపిటల్ అయ్యే ఛాన్సెస్ వరంగల్లే. ఎందుకంటున్నా అంటే వరంగల్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది, ఎయిర్పోర్ట్ పడుతుంది. మరి ఒకవేళ మనకు ఇది క్యాపిటల్ అయిన తర్వాత వరంగల్ క్యాపిటల్ అయితే మాత్రం ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కస్టమర్ ఎవరైనా బిలీవ్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న రోజుల్లో 100% డెవలప్మెంట్ అయ్యే ఏరియా అంటే ఇదే సార్. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు మనకి హైదరాబాద్ వచ్చేసి క్యాపిటల్, మన సెకండ్ క్యాపిటల్ వచ్చేసి వరంగల్. అవును సార్. వరంగల్లో కూడా సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నాం. అక్కడ కూడా ఐటీ గురించి ప్లానింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ గురించి అయితే అన్ని న్యూస్ ఛానల్స్లలో వచ్చేసింది. ఇవన్నీ కూడా సార్ డెవలప్మెంట్ చేసేందుకు నిదర్శనం ఏంటంటే రానున్న రోజులలో ఖచ్చితంగా హైదరాబాద్ అన్నది మనకి ఇండియాకి క్యాపిటల్ సిటీ అవుతుంది. సెకండ్ క్యాపిటల్ వచ్చి స్టేట్ క్యాపిటల్ వచ్చేసి మనకి వరంగల్ అవుతుంది. ఇంకోటి సార్ మనం చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు 15,000 అన్నాం కదా మనది, కొంతమంది ఎక్కువ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి పోర్ట్ కనబడుతుంది, భువనగిరి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్. భువనగిరి టౌన్ లో అడగండి, మీరు ఎంత దూరం పోయినా మినిమం 50,000 నుంచి 1,50,000 గజం ఉంది. అక్కడ 50,000 1,50,000 5 కిలోమీటర్ దూరం 15,000. ఇప్పుడు ఇక్కడ సరౌండ్ లో ఎక్కడ పోయినా కూడా మినిమం 20-25,000 ఉన్నాయి. ఇదే బడ్జెట్ లో మనకు కొన్ని ఒక 3 to 5 years లో ఒకవేళ ఇంకోటి మెట్రో కూడా రాబోతుంది. వరంగల్ మనకు ఒకవేళ క్యాపిటల్ గిట్ట అనౌన్స్ చేస్తే తర్వాత కొన్ని ఇప్పుడు ఐటీ కంపెనీ ఇవన్నీ వస్తే మాత్రం మినిమం 50,000 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఎక్కడ కూడా ఈ ఏరియాలో. అందుకొరకే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఫ్యూచర్ లో రౌండ్ వస్తాయి. ఎయిమ్స్ కూడా చాలా దగ్గర మనకు అట్లా సార్. అయితే సార్ ఇప్పుడు కొందరు బిలీవ్ చేయరు ఈ విషయాలు, అంటే నేనే అడుగుతున్నాను అనుకోండి. అవును సార్. వరంగల్ క్యాపిటల్ కాదు, ఇది కాదు, ఇక్కడ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపించింది. ఇక్కడ ఉన్న ప్రజెంట్ సినారియో తోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఒక 3 years తర్వాత ఇలాంటి రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పారు. మీరు అన్నట్టు సార్ ఒకవేళ వరంగల్ సెకండ్ క్యాపిటల్ కాకపోయినా కూడా వచ్చే త్రిబుల్ ఆర్ నుంచి 5 కిలోమీటర్ దాకా హెచ్ఎంలో కలిపారు కాబట్టి ఇది హైదరాబాద్ కిందకే అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు జనాభా హైదరాబాద్లో 10 లక్షలు 15 లక్షలు ఉన్న జనాభా ఇప్పుడు 1,50,00,000 ఉన్నారు. ఆ జనాభా అంతా ఎక్కడ పోవాలి సార్? మొత్తం ఆల్రెడీ అవుట్స్కట్స్లో వచ్చేస్తారు, ఓఆర్ఆర్ దాటి వచ్చేస్తారు. నెక్స్ట్ మొత్తం డెవలప్మెంట్ ఏరియాలో అంటే వచ్చే త్రిబుల్ ఆర్ లోపలనే మనకు డెవలప్మెంట్ అవుతుంది. మనకు వచ్చే త్రిబుల్ ఆర్ లోపల వాస్తవం చెప్పాలంటే మన ప్రాజెక్టు ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్యలో ఉంటుంది. 100% అవి కాకుండా కూడా ఇది రానున్న రోజుల్లో డెవలప్మెంట్ ఏరియా సార్. ఇది అంటే ఒకవేళ భువనగిరిలో ఉండేటోళ్ళు కూడా ఇది కొనాలంటే కనెక్టివిటీ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ కూడా మన వెంచర్ ముందు నుంచి 100 ఫీట్ల రోడ్డు వెళ్తుంది కదా. ప్రజెంట్ 45 feet ఉన్నా కూడా ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ల రోడ్డు పోతుంది. అంటే కస్టమర్స్కి ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాదు అనే డౌటే లేదు. 100% డెవలప్మెంట్ అయ్యే ఏరియా సార్ ఇది. అయితే అండి ఇవన్నీ కూడా అండి కొందరు చూసే వాళ్ళు కామెంట్స్ నెగిటివ్గా పెడుతుంటవచ్చు అండి. కాకపోతే నేను అనేది ఏంటంటే అండి ఒక్కసారి మీ ఫ్యామిలీ తోట విజిట్ చేయండి. సార్ని కలిసినట్టయితే ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూడండి, కంపెనీ యొక్క ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ వారు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.